శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు, శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు. దయచూపుచున్నావు నీ దాసుని ఎడల, నీ బాహువు చాపి పరక్రమము చూపావు. దయచూపుచున్నావు నీ దాసుని ఎడల, నీ బాహువు చాపి పరక్రమము చూపావు. శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు, శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు. నా కష్టకాలమున నాతోనే ఉన్నావు, నా కష్టకాలమున నాతోనే ఉన్నావు. నా మిత్రుడైనావు, నన్ను బలపరచావు. ఆలోచన చెప్పి నన్ను నడిపించావు, ఆలోచన చెప్పి నన్ను నడిపించావు. శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు, శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు. నా దుఃఖమంతటిని నాట్యముగా మార్చి, నా దుఃఖమంతటిని నాట్యముగా మార్చి, ప్రయాస అంతటిని ఫలింపచేశావు. నా అంతరంగమును ఉల్లసింపచేశావు, నా అంతరంగమును ఉల్లసింపచేశావు. శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు, శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు. శాశ్వత శోభాతి శయముగా మలచావు, శాశ్వత శోభాతి శయముగా మలచావు. బహుతరములకు సంతోషమిచ్చావు, మహిమగల సేవగా సేవను స్థిరపరచావు, మహిమగల సేవగా సేవను స్థిరపరచావు. శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు, శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు.
చక్కని త్రోవలో నన్ను నడిపించావు. చక్కని త్రోవలో నన్ను నడిపించావు. నీ విల్లు స్థలములకు నా వెంట వచ్చావు. నన్ను స్థిరపరచావు శాశ్వతుడా యేసయ్యా. నన్ను స్థిరపరచావు శాశ్వతుడా యేసయ్యా. శాశ్వతుడవయ్యా నీవు శ్రీమంతుడవు. శాశ్వతుడవయ్యా నీవు శ్రీమంతుడవు. దయ చూపుచున్నావు నీ దాసుని ఎడల. నీ బాహువు చాపి పరక్రమము చూపావు. దయ చూపుచున్నావు నీ దాసుని ఎడల. నీ బాహువు చాపి పరక్రమము చూపావు. శాశ్వతుడవయ్యా నీవు శ్రీమంతుడవు. 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 పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఈ పూట ధ్యానాంశంగా మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. నష్టపోతూ నరుని లక్షణం నష్టపడకుండా కాపాడమని చెప్పే ఔన్నత్యం దేవుని గొప్పతనం. నష్టపడకుండా ఏమీయూ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయుడి, అంతే. ఇది దేవుని మాట, దేవుని ఆజ్ఞ. ఇది ఏ సందర్భం? ఆయన 5 రొట్టెలు 2 చేపలు విరిసి వారికి ఇచ్చిన తర్వాత వారు తృప్తిగా తినిన తరువాత, అంటే యేసయ్య విరిచిన రొట్టెలు అనేకులకు తృప్తిని కలుగు చేశాయి. వారు తిని తృప్తి చెందిన తర్వాత ప్రభు అంటాడు, ఇంకెందుకులే అంత అయిపోయింది కదా అని ఆ రొట్టె ముక్కల్ని ఎక్కడొక్కడే పడేస్తున్నారు శిష్యులు. అయిపోయింది కదా పని. అందరూ తిన్నారు, తృప్తి పొందారు, ఇంకెవరికి అవసరం లేదు, అయిపోయింది, ఫినిష్ అని ఈ శిష్యులు ఏం చేస్తున్నారు? 12 గంపల్లో మిగిలిన రొట్టెలు ఎక్కడెక్కడ పడేస్తున్నారు. ఆ రోజు రొట్టెలు పంచిపెట్టింది 12 మంది కాబట్టి 12 గంపలు మిగిలినాయి. ఒకవేళ వాళ్ళే ఒక 2000 మంది పంచుంటే చెప్పరే, మాట్లాడండి. 5 రొట్టెలు 2 చేపలు విరిస్తే 5000 మంది తినగా, అంటే 5000 మంది అంటే అందరూ కాదు, స్త్రీలు పిల్లలు కాక పురుషులు మాత్రం, అంటే టోటల్గా వేసుకుంటే ఎంతమంది? సుమారు ఒక 20,000 మంది. 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య విరిస్తే 20,000 మంది తిని తృప్తి పొందారు. తృప్తి పొందిన తర్వాత ఏం జరుగుద్ది? వదిలేస్తాం. అలాగే వదిలేస్తున్నారు వీళ్ళు. ప్రభు అన్నాడు, ఒరేయ్, ఏమీయూ నష్టపడకుండా
మిగిలిన ముక్కలు పోగు చేయుడి. ఈరోజు నా ఉపదేశ సారాంశం ఏంటో తెలుసా? నీ జీవితంలో దేన్ని నష్టపడకూడదు. నువ్వు మీ జీవితంలో దేనిని మీరు నష్టపడకూడదు. నష్టపడకూడదంటే మిగిలిన ముక్కలు పోగు చేయండి. అసలు నేను అడుగుతున్నా, నువ్వెంత నష్టపోతున్నావో నీకు తెలుస్తుందా? నువ్వు దేన్ని నష్టపరుచుకుంటున్నావో నీకు అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలనే కోరుకుంటున్నాడు. నీ తల పైగానే చేయాలని కోరుకుంటున్నాడు. నిన్ను తోకగా చేయాలనుకోవట్లేదు. కానీ నువ్వు చేతులారా నువ్వు నష్టాన్ని కలుగు చేసుకుంటున్నావు. ఎలా నష్టపోతున్నావో ఈరోజు నీతో నా ప్రభు మాట్లాడబోతున్నాడు. ఈ పూట ధ్యానాంశంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమీ నష్టపడకుండా అనండి. పిల్లలారా, నువ్వు ఏ విషయాల్లో నష్టపోయావు నీకు తెలుసా? గతించిన కాలంలో దేవుడు నీకు విలువైన వాటిని చాలా ఇచ్చాడు. దేవుడు మీకేమేమి ఇచ్చాడో, ఏమి నష్టపరుచుకున్నారో వాక్యంలోనే నా ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. నిజమే, మనకు చాలా విలువైన వాటిని ప్రభు ఇచ్చాడు. చాలా విలువైన వాటిని ప్రభు ఇచ్చాడు. నీకు ఇచ్చిన భాగ్యాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? కానీ నువ్వు నష్టపరుచుకున్నావు. ఏం చేసి నష్టపరుచుకున్నావు అన్నది నా దగ్గర ఆ టాపిక్ రావద్దు. ఏం చేసావు అన్నమాట అనొద్దు. నష్టపరుచుకున్నావు అంటే అవునయ్యా అనండి, అంతే. నష్టపడ్డావు, నష్టపరుచుకున్నావు. విలువైన వాటిని ప్రభు నీకు ఇచ్చాడు, కానీ నువ్వే నష్టపరుచుకున్నావు. ఏమిచ్చాడని మీరు అడుగుతారా? మలాకి గ్రంథంలో అలాగే ప్రశ్నించాడు. మాకు ఏం చేశావు, మేమేం చేశాం? దేవుని ప్రశ్నించే స్వభావం మనకు ఉండకూడదు. ఇచ్చానంటే ఇచ్చారు ప్రభు, చేశానంటే చేశారు ప్రభు. ఎస్ లార్డ్, అంతమే. దేవుని స్తోత్రం. ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఏమిచ్చాడని అడగండి. అడగలేరు. ఎందుకో తెలుసా? అన్నిటికంటే విలువైన సమయాన్ని ప్రభు మీకు ఇచ్చాడు. డు నాట్ వేస్ట్ ద టైం. ఎంత సమయాన్ని, విలువైన సమయాన్ని వేస్ట్ చేశారు. సెల్ ఫోన్ పోతే కొనుక్కోవచ్చు, పెన్ రాయిపోతే ఇంకోటి తెచ్చుకోవచ్చు. కానీ ఈరోజు సమయం పోతే రేపు వస్తుందా? రావట్లేదు కదా. మరెందుకు నువ్వు సమయాన్ని నష్టం చేసుకుంటున్నావు? నీ జీవితంలో ఎంత సమయం నష్టపరుచుకున్నావు? 30-40 సంవత్సరాలు వచ్చేసినాయి, 50 సంవత్సరాలు వచ్చినాయి. నీ ఆయుష్ కాలంలో ఎంత సమయాన్ని నష్టపరిచావు? 2, నీకు ఇచ్చిన విలువైన వాటిలో రెండోది ఏంటో తెలుసా? ధనం. అనండి, ధనం. ఎంత ధనాన్ని వేస్ట్ చేశావు? నీకు అనుకుంటావు వేస్ట్ చేయలేదని నువ్వు అనుకుంటావు. నేనే వేస్ట్ చేశాను, దేనికి నష్టపరిచాను? పిల్లలారా, ప్రతి రూపాయి వెనుక ఎంత శ్రమ ఉంటుందో, ఎంత కష్టం ఉంటుందో. 1 పైసా ఊరకనే ఎవరికి రాదు. 1 రూపీ వాడు అడుక్కోపోతే వాడి చేతిలో మనం పెడతాం చెప్పరే. వాడు అడిగితేనే వాడి చేతిలో పెడతాం. వాడు అడుక్కునే పని చేస్తేనే వాడికి 1 రూపాయి వస్తుంది. ఎంత ధనం నువ్వు నీళ్ళలా ఖర్చు చేసేసావు. తల్లిదండ్రులు కష్టపడుతుంటే
చెమటోస్తుంటే ఆ రూపాయి ఎలా వస్తుందో విలువలేక ఎన్ని రూపాయలు చిరుతిళ్ళ కాడ వృధాగా ఖర్చు పెట్టిన రోజులు లేవు. 1 రూపాయి విలువెంతో నీకు తెలియదు. ప్రభు అంటున్నాడు, నష్టపడకుండా మిగిలిన మొక్కలన్నా ఎత్తండి గంపల్లోకి. దేవుడు నీకు రూపాయి ఎందుకు ఇస్తాడో తెలుసా? నువ్వు సుఖంగా బ్రతకాలని. ఆమేనండి. దేవుడు నీకు రూపాయి ఎందుకు ఇస్తాడో తెలుసా? నువ్వు ఘనత పొందాలని. ఆమెనే చెప్పండి. దేవుడు నీకు రూపాయి ఎందుకు ఇస్తాడో తెలుసా? ఇతరులకు నువ్వు చేయి చాపి భిక్షమెత్తకూడదని బైబిల్ చెప్తుంది. అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. మన స్థితి మన స్థాయిని మించిపోయాం. మంచినీళ్ళు వేసింది, ఒక వాటర్ ప్యాకెట్ కొనుక్కొని తాగొచ్చే. నీ స్థాయి ఎక్కువైతే వాటర్ బాటిల్ తీసుకో. ఈ రోజుకి నా కారులో 2 వాటర్ బాటిల్ ఉంటాయి. 2 ఉంటాయి నాయి. ఒకటి అయిపోతే ఇంకొకటి. బజారుకి వెళ్తే నాకు బజార్లో అయ్యే ఖర్చు ఏమి ఉండదు. పరిచర్య నా స్థితికి మించిపోయి పరిచర్యను ఊహించుకున్నాను. స్థితికి మించి ఊహించి, నా స్థాయికి మించి ఊహించి కష్టపడ్డాను. ఈ రాత్రికాల సమయంలో, ఈ మధ్యాహ్న సమయంలో చెప్తున్నాను, దేవుడు నీలో చాలా మందికి విలువైన ధనాన్ని ఇచ్చాడు. రూపాయి అయినా విలువైందే, 10 రూపాయలైనా రూపాయి లేకుండా 10 రూపాయలు లేదు, 10 రూపాయలు లేకుండా 100 రూపాయలు లేదు. రూపాయి అయిన తర్వాతే 10 రూపాయలు అయింది, 10 రూపాయలు అయిన తర్వాతే 100 అయింది, 100 అయిన తర్వాతే 1000 అయింది, 1000 అయిన తర్వాతే 1,00,000 అయింది. అసలు రూపాయి లేకపోతే 10 రూపాయలు లేదుగా. రూపాయి కాడ మనం జాగ్రత్తగా ఉంటే 10 రూపాయల కాడ నాకు జాగ్రత్తగా ఉంటాం. ప్రభు అంటున్నాడు, ఒకడు కొంచెములో నమ్మకం ఉన్నాయడల. ఎక్కడ చెప్పండి. కొంచెములో నమ్మకం ఉన్నాయడల వాడు ఎక్కువలో కూడా రూపాయి కాడ నమ్మకం ఉండండి. 1 రూపాయి ఖర్చు పెట్టే విషయంలో నమ్మకం ఉండండి. 10 రూపాయలు రూపాయలే అనను, 10 రూపాయలు కూడా 10 రూపాయలే అంట, 10 రూపాయలు కూడా 100 రూపాయలే, 100 రూపాయలు కూడా అంటే 1000 రూపాయి కాడు రూపాయి అనను, 10 రూపాయలు అంటావు. రూపాయి కాడ ఎక్కడ తేడా వస్తుందో 1,00,000 కాడు కూడా అదే తేడా వస్తుంది. దేవుడు నీకు విలువైన ధనాన్ని ఇచ్చాడు. అది రూపాయి అవ్వచ్చు, లేదా 10 రూపాయలు అవ్వచ్చు, లేదా 100 రూపాయలు. రూపాయి తగ్గవాడు రూపాయికి ఇచ్చాడు. 10 రూపాయలు 10 రూపాయల స్థాయి గల వాడికి 10 రూపాయలు ఇచ్చాడు. 10 లక్షల స్థాయి కలిగిన వాడికి 10 లక్షలు ఇచ్చాడు. డు నాట్ వేస్ట్ ద మనీ. ఆమేన్. డు నాట్ వేస్ట్ ద టైం. మొట్టమొదటిదేంటి? సమయం అనండి. సమయాన్ని వేస్ట్ చేయకూడదు, నష్టపరచుకోకూడదు. సెకండ్ వన్ ధనాన్ని. థర్డ్ వన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నష్టపరచుకోవద్దు. నీ జీవితాన్ని నష్టపరచుకోవద్దు. నీ భర్త కోసమో, నీ భార్య కోసమో, నీ బిడ్డల కోసమో నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నీ జీవితం నీదే, నష్టపరచుకోవద్దు. అంటే అర్థం ఏంటో తెలుసా? చనిపోయినోడు భక్తి, ఆడు భక్తి చెడిపోయిందని చెప్పేసి నీ ఆత్మీయ స్థితిని, నీ భక్తిని నువ్వు నష్టపరచుకోవద్దు అని చెప్తున్నా. స్తోత్రం. మా ఆయన భక్తి లేదని నీ భక్తిని నష్టపరచుకోవద్దు. నీది నువ్వే. ఓ మాట చెప్పున, నీ జీవితం నీదే కానీ నీ జీవితం నాది కాదు. నా జీవితం నాదే, నా జీవితం నీది కాదు. నేను ఒక మాట చెప్తాను, వింటావా? నువ్వెవరి కోసం నీ జీవితాన్ని నష్టపరుచుకుంటావో వారు రేపొద్దున నిన్ను పరామర్శించే వాళ్ళు కాదని చెప్తున్నాను.
నీ జీవితం నీది. శాంసన్ తన జీవితాన్ని దెలీలా కోసం అంకితం చేసేసాడు. నున్నగా గీకుతుంది, అయినా ఆమె విడిచిపెట్టలేకపోయాడు. ఆఖరికి ఆమె ఒడిలోనే చచ్చిపోయాడు. ఒక ప్రతిష్ఠితుడండి, ఒక ప్రతిష్ఠితుడు, ఒక రోషగాడండి, దేనికి లొంగనోడండి, ఎవరికి బానిస కానోడండి, శత్రువుల గుండెల్లో నిలిచిపోయినోడండి. తన జీవితాన్ని ఒక అమ్మాయి కోసం పాడు చేసేసుకున్నాడు. ఈరోజు చెబుతున్నాను, మీరు ఒక సామాన్యమైన వ్యక్తులు కాదు, మీరు ఒక అసాధారణమైన వ్యక్తులు, ఎక్స్ట్రాడినరీ పర్సన్స్. నీ జీవితం నీదే అని చెప్తున్నాను. ఈ రోజున నీ జీవితాన్ని ఎవరి కోసమో నా ప్రభు నాకు ఇచ్చిన సందేశాన్ని మీకు ఇస్తున్నాను. ఒక అమ్మాయి కోసం తన జీవితాన్ని పాడు చేసుకున్నాడండి శాంసన్. ఎంతమంది ఇలా పాడైపోతున్న పతన వస్తువులకు వెళ్ళిపోతున్న వారు లేరు, జీవితాన్ని పాడు చేసుకుంటున్న వారు లేరు. నీ జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు. నీ లైఫే, నీ జీవితమే. సంసారం ఒక్క తెరీలా కోసం తన జీవితాన్ని వృధా చేసుకున్నాడు. ఒక అబ్బాయి కోసం, ఒక అమ్మాయి కోసం నీ జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు. స్నేహితుల కోసం నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు దేవునికి ఒక అసాధారణమైన వ్యక్తి అని గుర్తు చేస్తున్నా. డు నాట్ వేస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ లైఫ్ సామాన్యమైనది కాదు. నీ జీవితం చాలా ఉన్నతమైందిరా బాబు. నీ బ్రతుకు చాలా ఉన్నతమైందిరా బాబు. నీవు దేవునికి ఒక అసాధారణమైన వ్యక్తివి. నువ్వు దేవునికి ఒక అసాధారణమైన వ్యక్తివి కాబట్టి నీ అవసరాలన్నీ తీరుస్తున్నాడు. లేకపోతే నిన్నెందుకు తీరుస్తాడు? ఎవరి కోసమో నీ జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు. స్నేహితుల కోసమో, రక్త సంబంధికుల కోసమో. పాలితే పిండికి తాగుతారు కానీ నిన్నేం సబరు తీరు. గడ్డేసేది ఎందుకురా అంటే చెప్పరే, పశువు గడ్డేసేది ఎందుకురా అంటే పిండుకుంటాకి. జాగ్రత్త. నీ స్నేహితులైనా, నీ బంధువులైనా అంతే, నీ రక్త సంబంధికులైనా అంతే. రూపాయి ఇచ్చినవాడు 2 రూపాయలు పిండుతాడు, కానీ ప్రేమించేవాడు ఒక్కడే ఉంటాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. నష్టపరచుకోవద్దు. దేనికోసమో, ఎవరి కోసమో మీ జీవితాలను మీరు నష్టపరచుకోవద్దు. నువ్వెవరి కోసం ప్రాకులాడుతున్నావో, దేనికోసం నీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నావో, ఏ స్నేహితుల కోసం, ఏ రక్త సంబంధికుల కోసం నీ టయాన్ని, నీ ధనాన్ని, నీ విలువైన జీవితాన్ని తాకట్టు పెడుతున్నావో, నష్టపరుచుకుంటున్నావో, వాళ్ళందరూ నీ నెత్తి మీద చేతులు పెడతారు తప్ప చెయ్యి చాబొక్కడు నీ వైపు మంచినీళ్ళు పోయాడు. చెప్తున్నాను, అందుకే చెప్తున్నా, నీ జీవితం నీదే. నష్టపడకు. ఇప్పటి వరకు నష్టపడిపోయింది. 25 సంవత్సరాల, 23 సంవత్సరాలు నష్టపడిపోయావు. 35 సంవత్సరాల నష్టపడిపోయావు. మిగిలిన మొక్కలన్నా గంపలో ఎత్తో. మిగిలిన జీవితాన్నన్నా గంపలో పెట్టు. ఆ గంప ప్రతిష్టత, ఆ గంప దేవునికి ఇష్టమైనది. ఆ గంపలో నుండే పౌల్ని మేడ మీద నుండి కిందకి దింపారు. ఆ గంపలో ఉన్న రొట్టెలే ప్రజల ఆకలి తీర్చాయి. ఆ గంపే పౌలు పానాన్ని కాపాడింది. నీ జీవితాన్ని, ఆ మిగిలిన నీ జీవితాన్ని గంపలో పడాయి. ఇది ఎవరికి కాదు, దేవునిది కాదు. శుక్రవారం ఆరాధన మానేశావు, ఆదివారం ఆరాధన మానేశావు. ఏంటి నీ సంగతి? డు నాట్ వేస్ట్ యువర్ లైఫ్. ఎందుకు నీ జీవితాన్ని వేస్ట్ చేస్తున్నావు? ఎవరి కోసం వేస్ట్ చేస్తున్నావు? దేనికోసం వేస్ట్ చేస్తున్నావు? మిగిలిన మొక్కలన్న గంపలాయి. నష్టపడకుండాలంటే
మిగిలిన ముక్కలు గంపలో ఎత్తండి. మిగిలిన వాటిని నష్టపడకుండా మిగిలిన వాటిని గంపల్లో ఎత్తండి. చేసుకున్న నష్టం చాలా. కలిసి రాని జీవితం చాలా. ఈ మహిమ గల వచనంలోనైనా ఓ మహిమ దీపంలాగా నీది నీ కుటుంబం వెలిగేది కావాలని కోరుకుంటున్నాను. అందుకే ఉన్నతమైన ఉపదేశాన్ని నీ ఎదుటికి తీసుకొని వచ్చాను. నష్టపడద్దు, నష్టపడకుండా మిగిలిన వాటిని గంపల్లో ఎత్తండి. నువ్వు గంపల్లో ఎత్తడం ప్రారంభం చేయి. మిగిలిన నీ జీవితాన్నైనా, మిగిలిన ధనాన్నైనా, మిగిలిన నీ సమయాన్నైనా. ఇప్పటికి సమయం వేస్ట్ అయిపోయింది. 35 సంవత్సరాలు, 38 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. ఆ బలిపేట దగ్గర ఉన్నోడికి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయో, ఆ కోనేరు దగ్గర ఉన్నోడికి నీకన్ని సంవత్సరాలు వచ్చినాయి. 38 సంవత్సరాలు వచ్చినాయి. బెదస్త కోనేరు దగ్గర ఉన్నోడి సంవత్సరాలు ఏంట్రా? ఆడక్కడే ఉన్నాడు 38 సంవత్సరాల నుండి. సంసారం లేదు, రోజు కోనేరు వస్తానే ఉంది. ఏడు జీవితంలో మాత్రం ఏమీ లేదు. నీ జీవితంలో ఇప్పటికీ చాలా వేస్ట్ అయిపోయింది. చాలా జీవితం వేస్ట్ అయిపోయింది. చాలా బ్రతుకు వేస్ట్ అయిపోయింది. 30, 40, 50, 60 సంవత్సరాలు కూడా వేస్ట్ చేసిన వారు ఉన్నారు. మిగిలిన జీవితాన్ని గంపల్లో ఎత్తటం ప్రారంభం చేయుదురుగాక. ఇప్పుడు గంపల్లో ఎత్తండి. మీరు ఎత్తడం ప్రారంభం చేయండి. నేను మళ్ళా చెప్తున్నా, ఆయన చేతిలోకి ఇచ్చినప్పుడు అవి 5 రొట్టెలు 2 చేపలే. కానీ గంపల్లోకి ఎత్తడం ప్రారంభించిన తర్వాత ఆ ఎన్ని గంపలు అయ్యాయి చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇదే పొదుపు రహస్యం. ఆమేన్. నువ్వు గంపల్లో ఎత్తటం ప్రారంభం చేయి, గంపలు నిండటం ప్రారంభం అవుతాయి. 1 నిండింది, 2 నిండింది, 3 నిండింది, 4 నిండింది, 12 నిండాయి. గంపల్లో తీసుకోవడం మొదలెట్ట. గంపల్లో తీస్తే ఖాళీ అయిపోద్ది. నువ్వు గంపల్లో తీయటం మొదలెడితే ఖాళీ అయిపోద్ది. కానీ ప్రభు అన్నాడు, గంపల్లో ఉన్నది తీయొద్దు. ఇక అందరు తిన్నారుగా, తృప్తి పొందారుగా, మిగిలిన వాటిని గంపల్లో ఎత్తండి అనండి. గంపల్లో ఉన్నాయి లాగొద్దిగా, గంపల్లోకి ఎత్తండి. మొదటి గంప నిండిపోద్ది సంవత్సరంలో, 2వ గంప నిండుద్ది, 3వ గంప నిండుద్ది, 12 గంపలు నిండుతాయి. 12 అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ 12 తర్వాత ఇంకొకటి లేదు. బైబిల్ ప్రకారం 12 ముగింపు. ఇక నింపుతాకి ఆ విధవరాలంది, దైవజనుడా ఖాళీ పాత్రలన్నీ తెచ్చాను, అన్ని నింపేశాను. దైవజనుడు అంటాడు, ఇంకేమీ ఖాళీగా లేవా? లేదయ్యా. నువ్వు నింపుకున్నా అన్ని నిండాయా, అన్ని నిండాయి, అన్ని నిండాయా, అన్ని నిండాయి. ఇంకేమీ లేవయ్యా, నింపటానికి ఇంకేమీ లేవు అన్నంతగా నిండిపోయింది ఆ కుండ. స్తోత్రం. ఆమె ఎత్తి పోసిందా, ఉన్నది తీసిందా? కుండల్లోకి పోయటం ప్రారంభం చేసింది. కుండల్లోనికి పోయటం ప్రారంభం చేసింది. గంపుల్లోనికి ఎత్తటం ప్రారంభం చేసింది. నేను చెప్తున్న ఒక రహస్యాన్ని, మిగిలిన నీ జీవితాన్ని, మిగిలిన నీ ధనాన్ని, మిగిలిన మీ సమయాన్ని, ఇప్పటికే 38 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి. నీ జీవితం వేస్ట్ అయిపోయింది. కానీ మిగిలిన సమయాన్ని ఎక్కడ పెట్టండి? ఎక్కడ? మిగిలిన ధనాన్ని ఎక్కడుంది ధనం? మిగులుతుంది, మిగులుద్దని చెప్తున్నానుగా. రూపాయి మిగిలితే రూపాయి ఆ గంపలే, 2 రూపాయలు మిగిలితే 2 రూపాయల గంపలే, 10 రూపాయలు మిగిలితే 10 రూపాయల గంపలే. గంపలో ఎత్తండి. గంపలో పొదుపు చేయండి, గంపలోకి వేయండి. నువ్వు గంపల్లో వేయటం ప్రారంభం చేస్తే ఇక నువ్వు నింపటానికి ఏమీ లేనంతగా ప్రభు నేను నింపేస్తాడు. దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. ఇక నష్టపడకుండా మిగిలిన ముక్కలు గంపల్లో ఎత్తండి. స్తోత్రం చెప్పు. మిగిలిన ముక్కలు గంపల్లో ఎత్తండి. మిగిలిన నీ సమయం, మిగిలిన నీ ధనం, మిగిలిన నీ జీవితం
గంపలో ఎత్తు, ప్రతిష్ఠితలో పెట్టు, దేవునికి అంకితం చేయి. ప్రభువా ఈ గంపలో పిండి నీది. సారెపతు విధవరాలంది, ఏలియా ఈ పట్టణంలో ఉన్నంత వరకు ఈ తొట్టిలో ఉన్న పిండి నీదే, నీ తర్వాత మిగిలితే అప్పు నాది. ఈయన అంటాడు, నేనున్న గది ఎంత తక్కువ వద్ది. ఏలియా వెళ్తానన్నా వెళ్ళనీయట్లేదు. ఎవరండి? సారెపతు విధవరాలు. ఎందుకని? ఆయన ఉంటే ఆ పట్టిడి పిండి అలాగే ఉంటుంది, ఆ నూనె అలాగే, ఆ పట్టిడి పిండి అలాగే ఉంటుంది, ఆ నూనె అలాగే ఉంటుంది. కరువు కాలం అంతా అందరూ ఆకలి తలమటించారు. దైవజనుని నమ్ముకున్న సారెపతు విధవరాలు మాత్రం ఎలితి లేకుండా బ్రతికింది. ఈ దైవజనుని మాట నమ్మితే మీరు కనుక, ఈ దైవజనుని మాట నమ్మితే నువ్వు గంపలోకి ఎత్తడం ప్రారంభం చేయి. ఈ రోజు నుండే మొదలుపెట్టు. ఒక గంప పెట్టుకో, ఓ ప్రతిష్ఠిత పెట్టుకో. ప్రభువా ఇంతకు మించి నేను ఖర్చు చేయను, యేసునామమున ఇంతకు మించి నా సమయాన్ని నేను ఉపయోగించను. మొత్తం సమయం నీ కొరకే. నిద్రపోతానికి ఇంత సమయం అంతే. కాబట్టి నేను నిద్రకుండలేను, కాబట్టి నిద్రపోతాకి ఇంత సమయం వాడుకుంటా ప్రభువా. పనిగా ఇంత సమయం వాడుకుంటా ప్రభువా. కొంపలమ్మడి తిరిగి వ్యవహారానికి కానీ, ఇద్దరు ముగ్గురు నలుగురు కూర్చొని ముచ్చట్లు వేసుకుంటా కానీ వేస్ట్ చేయను నా సమయాన్ని. ఎవరు నా ఇంటికి వచ్చినా ఒక్క నిమిషం కానీ ఎక్కువ మాట్లాడను. తీర్మానించుకో. డు నాట్ వేస్ట్ ద టైం. నా సమయాన్ని వృధా చేయను. మరి ఏం చేస్తావు? గంపలో పెట్టి బలిపీఠం దగ్గర పెడతా. ఎందుకో తెలుసా? నా గంపను నింపుతావు. నేను ఎత్తుతా, నా సమయాన్ని ఎత్తుతాను, గంపలో పెడతా. ప్రతిష్ఠితని గంపలో పెట్టి బలిపీఠం దగ్గర తెస్తా. నా గంపలను నింపేస్తూ ఉంటావు. నేను సమయాన్ని వేస్ట్ చేయను ప్రభా. ఆ పనికి మాలిన దగ్గర, ఆ పనికి మాలిన వాడి దగ్గర, ఈ పనికి మాలిన వాళ్ళ కోసం సమయాన్ని వేస్ట్ చేశాను. 10 రూపాయలు ఎవడన్నా అప్పిస్తాడంటే ఆ 10,000 కోసం వాడి చుట్టూ 10 సార్లు తిరిగి, 10 సార్లు వాడింటి చుట్టూ తిరిగి 10 గంటలు వేస్ట్ చేశాడు. ఈ సమయాన్ని వేస్ట్ చేయొద్దు. మిగిలిన సమయాన్ని గంపల్లోకి తీసుకురండి. అయితే నీ సమయం దేవుని ఖర్చు అవ్వాలి, లేదా నీ ఆధ్యాత్మిక, నీ కుటుంబ అభివృద్ధి ఖర్చు అవ్వాలి. అంతే తప్ప నీ సమయం దేనికి ఖర్చు కాకూడదు. నీ ధనం ఎంతే ఖర్చు చేస్తాను ప్రభా, లిమిట్ అంతే. చెప్తున్నా పిల్లలారా, బాధ్యత కలిగిన తండ్రిగా మీ గంపల్లో ఎత్తండి అని చెప్తున్నాను. అలాగేనయ్యా అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎంత సమయం వేస్ట్ అయిందో వద్దే, వేస్ట్ అయింది తిరిగి రాదు. దాన్ని మర్చిపో. ఎంత వేస్ట్ చేసావు మర్చిపో. ఎవరి కొరకు వేస్ట్ చేసావు మర్చిపో. ఇప్పుడు మిగిలిన సమయం ఉంది చూసావా, ముందు నీ భవితవ్యం. దాన్ని ప్రభువా రోజుకి నేను ఈ సమయాన్ని ఇంత వాడతా, ఇంత సమయం వాక్యం చదువుతా, ఇంత సమయం ప్రార్థన చేస్తా. ఎక్కువ గంపలోనే పెట్టేస్తా సమయం అంతా. గంప అంటే ఏమన్నాను? ప్రతిష్ఠితుల్లోనే పెట్టేస్తా. ఇంటికాడ ఉన్న బలిపీఠం దగ్గర ఉన్న ప్రతిష్ఠలో ఉంటా, ఎవరితోనైనా మాట్లాడిన ప్రతిష్ఠలో ఉంటా. నా సమయం అంతా ప్రతిష్ఠితకు ఉపయోగిస్తా. గంపలో పెడుతున్నా. ఇక మిగిలిన సమయం నీదే. ఇదిగో నా ధనములో ఇంతే ఖర్చు పెడతా, ఇంత ధనాన్ని నేను ఇంతకు మించి వాడను. మా ఆయన నన్ను ఇబ్బంది పెట్టినా, నా పిల్లలను ఇబ్బంది పెట్టినా, నా భార్యను ఖర్చు చేయమని ప్రాధాయపడినా, ఇంతకు మించి నేను చేయను ప్రభు. అంతే, నేను మారుతున్నాను. నా గంపని ఉండాలి, ఇంతే ఖర్చు పెడతా. అంతే, రోజుకు నా ఖర్చు ఇంతే. మిగిలింది గంపలు ఎత్తుతాను. స్తోత్రం. మూడోది ఏంటి? నీ జీవితం. ఇంతవరకు ఎవరి కొరకు ఖర్చు అయిపోయింది, అయిపోయింది. నువ్వెవరి కొరకు ఖర్చు చేసావో వాడిని తండ్రి అయినా, తల్లి అయినా, రక్త సంబంధికులైన, అన్నదమ్ములైన, బంధుమిత్రులైనా రేపొద్దు నువ్వు పడిన స్థితిలో ఉంటే తెలుస్తుంది. ఓ మాట చొప్పున, నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో తెలుసా? పేదరికంలో ప్రేమించేవాడే నిజమైన ప్రేమికుడు. పేదరికంలో ప్రేమించేవాడే. నువ్వన్నీ బాగున్నావు కాబట్టి నేను ప్రేమిస్తున్నారు. స్థితిని బట్టి, స్థాయిని బట్టి ప్రేమించే వాళ్ళు స్వార్థపరులు. మన పేదరికంలో ఉన్నప్పుడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు, మనం కన్నీళ్ళతో ఉన్నప్పుడు, మన పూట గడవని స్థితిలో ఉన్నప్పుడు, ఎవడు మనకు దిక్కయ్యాడో వాడే నిజమైన ప్రేమికుడు.
పిల్లలారా చెప్తున్నాను, ఎవరో నన్ను ప్రేమిస్తున్నారని చెప్పి ఎవరి కోసమో మీ జీవితాన్ని నష్టపరుచుకోవద్దని చెప్తున్నాను. ఓ మాట చెప్పున, ఆడది మగాడిని ప్రేమించాడంటే అతని నుండి ఏమొస్తుందని చూస్తుంది. మగోళ్ళారా క్యాచ్ పాయింట్, ఏ ఆడదైనా ప్రేమించిందంటే వీడి నుండి నాకు కలిగే లాభం ఏంటి, అంతే. ఈజ్వల్ ఫలితం ఆశిస్తుంది. ఏ ఆడది ప్రేమించినా వీడి నుండి నాకు కలిగే లాభం ఏంటి. ఆడదాన్ని మనిషి ప్రేమించాడంటే అర్థమేంటో తెలుసా, తనకి ఏదో అవసరం ఉంది. కానీ పిల్లలారా, నీ స్థితిని ఎరిగి నేను పైకి లేవనెత్తాలని, నీవున్న స్థితికి దిగసారి, నీవున్న స్థితి తన స్థితిని మర్చిపోయి నీవున్న స్థితికి దిగజారిపోయి నీ స్థానానికి వచ్చి నీ స్థితిలో ఉండి నువ్వు తిన్న కంచంలో తిని నువ్వు తిన్న చోటుండి నువ్వున్న చోటుండి నిన్ను ప్రేమించి తన స్థితికి నిన్ను తీసుకెళ్ళాలని నీకోసం ప్రయాసపడతాడు. చూసావా, వాడొక్కడే నిజమైన వాడు. స్తోత్రం చెప్పండి. కనుక నేను చెప్తున్నాను, తండ్రి కోసం ఆర్డీఓ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. తండ్రి ఏం చేశాడు, బాగుపడ్డ తర్వాత చిన్న కొడుకు కాస్తి రాశాడు, కొడుకుని అన్యాయం చేశాడు. ఎరా ఎంత చదువుకున్నా ఉద్యోగం వచ్చింది, ఏం చేశాడు, మా నాన్న కోసం నా జీవితం వేస్ట్ అయిపోయిందండి. మీ నాన్న ఏం చేశాడు, ఆస్తి ఆడికి రాసేసాడండి. చెప్తున్నా పిల్లలారా, ఒక దలీలా కోసం తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు సంసోను. నీ జీవితం చాలా ఉన్నతమైనది. నీ జీవితాన్ని ఎవరి కోసమో నష్టపరుచుకోవద్దని ఓ తండ్రిగా, బాధ్యత కలిగిన తండ్రిగా మీకు చెప్తున్నాను. ఎవరైనా ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నారంటే అర్థమేంటో తెలుసా, నీ దగ్గర మంచి గుడ్డుంది. ఎవరైనా నిన్ను ప్రేమిస్తున్నారంటే, నిన్ను చుట్టూ చూపుకు రమ్మంటున్నారంటే అర్థమేంటో తెలుసా, నీకే కొబ్బరైనా చెప్తున్నారంటే అర్థమేంటో తెలుసా, నీ స్థాయిలో ఉన్నావు, వాళ్ళ స్థాయికి సరిపోతున్నావు. ఒకవేళ వాళ్ళ స్థాయికి నువ్వు సరిపోకపోతే, నువ్వు బోలు పట్టుకుని అడుక్కు తినే స్థితిలో చిప్పిరి కొట్టలు వేసుకుని ఉంటే నీ కబురు కూడా చెప్పడాన్ని రక్త సంబంధికులు ఇష్టపడరు. రియల్ వాస్తవం చెప్తున్నా. నీ మంచి గుడ్డు కట్టుకుంటుంటే, నీకు మంచి పోషణ ఉంటే నీ వాళ్ళందరూ నీ దగ్గర ఉంటారు. నీ దగ్గర ఏమీ లేకపోతే చుట్టూ చూపు కూడా ఇట్రా అని అనరు. అమ్మో వాళ్ళు వస్తే ఈ పూట భోజనం ఖర్చు అయిపోద్ది అనుకుంటారు. మీకు తెలియదు, చుట్టూ చూపు కూడా ఇలా రా అనరు. ఎవడైనా పెళ్లి కబురు చెప్పాడంటే 100-200 తిరిగాడి పెడితేనే చెప్తాడు. ఇది పెట్టడు రాను కూడా మర్చిపోయేవరా బెదరా అంటాడు, అంతే అయిపోయింది. మనుషుడు ఎవడు ప్రేమించినా, ఎవరి కోసం నీ జీవితాన్ని వేస్ట్ చేసుకున్నా, వాడిని స్థితిని నీ స్థాయిని బట్టి ప్రేమిస్తాడు. నీ స్థితికి దిగసారి నీవున్న స్థితికి వచ్చి, పెద్ద పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళ ఇంటికాడ నేను టీ నీళ్ళు తాగలేదు. పూరి గుడిసున్న వాళ్ళ ఇంటికి వెళ్తే టీ నీళ్ళు ఇస్తే వాళ్ళు ఏమని అనుకుంటారేమని భయం వేసి, అంటే అయ్యగారు మా ఇంట్లో తాగటానికి బిడి పడుతున్నారేమో అని అనుకుంటారని చెప్పి పెద్ద పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళకి, స్థితి ఉన్న వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగల. పూరి గుడిసెలు ఉన్న వాళ్ళ ఇంట్లోకి త్వరపడి అలా వంగి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అలుక్కుంటూ కూడా మట్టి లేని ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో, అమ్మ మంచినీళ్ళు ఇస్తావా, నేను అడిగి తాగాను. తెలుసు మీకు, ఈ తండ్రి ప్రేమ మీకు తెలియదు. నేను అడిగి తాగాను. అమ్మ మీ ఇంట్లో ఉన్న నా బాటిల్ వెనకమాల పట్టుకున్నాడు, వీడు వెనకమాల బాటిల్ ఉంది కానీ వాళ్ళ ఇంట్లో తాగాలని. నేను మంచినీళ్ళు అమ్మా, ఎందుకో తెలుసు, నా దైవజనుడు నా స్థితికి దిగజారాడు, నా స్థితిని అర్థం చేసుకోగలడు అని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో కొన్ని పేద ఇళ్లలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు అడిగి తాగాను. నా దేవుడు వారి స్థితిని మార్చాలని కోరుకున్నాను. పోటు పడ్డాను, ఏడ్చాను, కాళ్ళు ఇంతలా వాసిపోయినా ప్రతి ఇంటికి తిరిగి దీవించాను.
నీ స్థితికి ఎందుకు వచ్చానో తెలుసా? నీ స్థితికి నేను వచ్చి నీ స్థితిలో నేను లేవనెత్తాలన్న తపన హృదయంలో ఉంది కాబట్టి నీ ఇంటికి వచ్చి ఆ మంచినీళ్ళు తాగి ఆ టీ నీళ్ళు తాగేది. ఎందుకో తెలుసా? నన్ను ప్రేమించేవారు లేక కాదు. ఈరోజు చెప్తున్న పిల్లలారా, ఎవరో మనల్ని ప్రేమిస్తున్నారని చెప్పి మోసపోవద్దు. ఎవరి కోసమో నీ జీవితాన్ని నష్టపరచుకోవద్దు. ఈరోజు ఒక దైవ సేవకునిగా చెప్తున్నాను, నీ తల్లైనా, నీ తండ్రి అయినా, నీ అన్నైనా, నీ చెల్లైనా, నీ అన్నదమ్ములైనా, అక్క చెల్లెండ్రైనా నీ స్థితిని బట్టి నీ దగ్గరకు వస్తున్నారు అంతే. అందుకే అబ్రహాంతో చెప్పాడు, నీ బంధువుల యొద్ద నుండి, నీ ఇంటి నుండి బయటకు వచ్చాయి. నన్నేంటి ప్రభు, నా బంధువులు కూడా దూరం వచ్చాయి అంతే. అదేంటి ప్రభా, నోవాహునేమో నువ్వు నీ ఇంటి వారు వెళ్ళమన్నావు, నాకు ఆడకు వచ్చే జరిగి నా నాన్న కూడా తెచ్చుకోవద్దు అంటావు. వద్దు, నీ పట్ల ప్రణాళిక అంతే, నువ్వు నాకు కావాలి, మీ నాన్న అవసరం లేదు నాకు అంటాడు దేవుడు. ఇది ఎక్కడ కొలత, ఇది ఎక్కడ బాధ? ఒకడు అంటాడు, అయ్యా నా తండ్రిని బాధ పెట్టుకొని వస్తానయ్యా, చచ్చిపోయాడయ్యా, వద్దు నువ్వు నన్ను వెంబడించు, నా తండ్రి అయ్యా వద్దు నువ్వు నన్ను వెంబడించు. ఇంకొకడు వచ్చి అంటాడు, అయ్యా నేను వెంబడిస్తా, వద్దురా నాన్న మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళు. ఇదేంటి, ఇదేం కొలత? అర్థం కాదు. ఒక్కొక్కరిని దేవుడు అలా ఇష్టపడతాడు, ఒక్కొక్కరిని దేవుడు అలా ఇష్టపడతాడండి. ఇక ఆయన కన్నా ఇంకెవరిని ఇష్టపడ్డు. నువ్వు నాకు కావాలరా, నువ్వు మళ్ళీ అయ్యో మా నాన్న చచ్చిపోయాడు వెళ్తా, వద్దు నువ్వు నా దగ్గరే ఉండాలి. అదేం ప్రేమ అర్థం కాదు. ఒక్కొక్కనే పోరా వెళ్ళిపోమంటాడు, ఇంకొకనేమో వెళ్ళొద్దు అంటాడు, ఒకనేమో నీ ఇంటి అంతటితో కలిసి వెళ్ళు అంటాడు, ఒకనేమో నీ తండ్రి కూడా నీ అంత మళ్ళీ రావడానికి లేదంట. బాబోయ్, దేవుని నియమాలు, దేవుని కట్టుబాట్లు, దేవుని క్రమ నిబంధనలు అర్థం కాదు. ఎవరిని ఎక్కువగా ఆస్వాదించాలనుకుంటాడో వాడి పట్ల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి దేవునికి. నేను గుర్తించాను. నా బోధలు మీకు అర్థం కావట్లేదు, కానీ నువ్వెంత ప్రతిష్టలోకి వెళ్తావో అంతగా దేవుడు నేను పైకెత్తడం ప్రారంభం చేస్తాడో. ఎవరి కోసం మీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు. మిగిలిన నీ జీవితాన్ని, మిగిలిన నీ సమయాన్ని, మిగిలిన నీ ధనాన్ని ఎక్కడికి గంపలోనికి తీసుకొని రండి, గంపలో పెట్టండి, గంపలో ఎత్తండి. నువ్వు ఎత్త ఉండు గంపలో నువ్వు వేయటం ప్రారంభం, గంపలో నువ్వు వేయి అంతే. ఈ సీక్రెట్, నువ్వు గంపలో వేయి. గంపలను నింపే శక్తి నా దేవుడికి ఉన్నదే. 12 గంపల్ని ఉండ అంటే అర్థం ఏంటంటే, బైబిల్లో 12 సంఖ్య ఆఖరిది కాదు. 12 సంఖ్య తర్వాత ఇంకోటి లేదు. యేసుప్రభు శిష్యులు ఎంతమంది? 12. పరలోక గుమ్మాలెన్ని, పరలోక పునాదులెన్ని, పరలోకానికి వాడిన రత్నాలెన్ని, యెరూషలేము గుమ్మాలెన్ని. ఇక నింపడానికి ఏముండదు నీకు. అంత సెటిల్ అయిపోతావు, అంత స్థిరపడిపోతావు. నువ్వు గంపలో ఎత్తుతావా? ఏమీ నష్టపడకుండా అంటే అర్థమైంది. ఇంతవరకు మీరేమయ్యారు? నష్టపోయారు. ఇంతవరకు మీరేమయ్యారు? నష్టపోయారు. కానీ ఇప్పుడు ఇక నష్టపడకుండా నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్న శుభ గడియ ఈ గడియ, శుభ గడియ ఈ గడియ. ఇక మీరు నష్టపోరు. కానీ ఒక్క నిమిషం వేస్ట్ చేసిన ఊరుకొని చెప్తున్నా, నేను ప్రేమించే వారి విషయంలో ఒక్క నిమిషం వేస్ట్ అయినా ఊరుకోను, ఒక్క రూపాయి వేస్ట్ అయినా ఊరుకోను, ఒక్క క్షణం వేస్ట్ ఉపయోగించినా సహించను. నేను అలాగే ఉంటా. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు, ఒక్క నిమిషం సమయాన్ని వేస్ట్ చేయొద్దు, ధనాన్ని వేస్ట్ చేయొద్దు, నీ జీవితాన్ని. వేస్ట్ అంటే ఏంటి? నష్టం. నష్టపరుచుకోవద్దు. ఇక ఎత్తండి, గంపలు ఎత్తండి, నింపండి. అయ్యా ఇంకా ఉంటే బాగుండును, నింపుతానికంటే ఇంకెండవరా బాబు, నింపేశావు. అన్ని బ్యాంకుల అకౌంట్ నింపిపోయినాయి, పరలోక అకౌంట్ బ్యాంకు నిండిపోయేది. దేవుడు నింపేస్తాడు. వేస్తున్నాము. దేవుడి మాటలను ఆస్వాదించును కాక.
శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు, శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు. దయ చూపుచున్నావు నీ దాసుని ఎడల, నీ బాహువు చాపి పరక్రమము చూపావు. దయ చూపుచున్నావు నీ దాసుని ఎడల, నీ బాహువు చాపి పరక్రమము చూపావు. శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు, శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు. నా కష్టకాలమున నాతోనే ఉన్నావు, నా కష్టకాలమున నాతోనే ఉన్నావు. నా మిత్రుడైనావు, నన్ను బలపరచావు. ఆలోచన చెప్పి నన్ను నడిపించావు, ఆలోచన చెప్పి నన్ను నడిపించావు. శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు, శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు. నా దుఃఖమంతటిని నాట్యముగా మార్చి, నా దుఃఖమంతటిని నాట్యముగా మార్చి, ప్రయాస అంతటిని ఫలింపచేశావు. నా అంతరంగమును ఉల్లసింపచేశావు, నా అంతరంగమును ఉల్లసింపచేశావు. శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు, శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు. శాశ్వత శోభాతి శయముగా మలచావు, శాశ్వత శోభాతి శయముగా మలచావు. బహుతరములకు సంతోషమిచ్చావు, మహిమగల సేవగా సేవను స్థిరపరచావు, మహిమగల సేవగా సేవను స్థిరపరచావు. శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు, శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు. చక్కని త్రోవలో నన్ను నడిపించావు, చక్కని త్రోవలో నన్ను నడిపించావు. నీ విల్లు స్థలములకు నా వెంట వచ్చావు, నన్ను స్థిరపరచావు శాశ్వతుడా యేసయ్యా, నన్ను స్థిరపరచావు శాశ్వతుడా యేసయ్యా. శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు, శాశ్వత
శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు. దయ చూపుచున్నావు నీ దాసుని ఎడల, నీ బాహువు చాపి పరక్రమము చూపావు. దయ చూపుచున్నావు నీ దాసుని ఎడల, నీ బాహువు చాపి పరక్రమము చూపావు. శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు. శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు. శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు. శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు. శాశ్వతుడవయా నీవు శ్రీమంతుడవు.